కర్మ ఎవరిని వదిలిపెట్టదని తెలుగుదేశం పార్టీ నాయకులు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవిరెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ కడప జిల్లాలోని మహానాడు ఎందుకు నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. అక్కడ మీ పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుంది చెప్పాలి, కానీ నిత్యం జగన్మోహన్ రెడ్డిని దూషించడానికి ఈ మహానాడు నిర్వహించుకున్నట్లు ఉందన్నారు. జగన్ని చూసి ఏడాదిలోపే ఇంత భయపడుతున్నారంటే ఇక మీ భవిష్యత్తు ఏంటో అందరికీ కనిపిస్తోందన్నారు. మహానాడు వేదికగా పచ్చ తోరణాలు కట్టింది చాలదని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా పచ్చ జెండాలు కట్టాలని చూశారని, అందుకు దేవుడు కూడా తగిన బుద్ధి చెప్తాడన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం దారుణ పరాభవం తప్పదని శ్రీదేవిరెడ్డి హెచ్చరించారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి కడపలో పెట్టి అవును చూపించుకునే అవసరం ఏం లేదు. ఆల్రెడీ మీరు సంవత్సరం కిందటే కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసినారు. ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలం మీరు ప్రజలకు, మహిళలకు ఏమి న్యాయం చేశారు అని ఒక్క విషయాన్ని మీరు మహానాడులో తెలియజేయండి. అంతేగాని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఆల్రెడీ మీ పెయిడ్ బ్యాచ్లన్నీ తిడుతున్నాయి. మళ్ళీ అదే పనిగా మహానాడని కోట్లు ఖర్చు పెట్టి జగనన్నను తిట్టిస్తున్నారంటే మీకు ఎంత భయం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు వెన్నులో ఎంత వణుకు పుడుతోంది చూడు. సంవత్సరానికే ఇంకా 4 సంవత్సర కాలం జగనన్నను చూసి మీరు ఎక్కడికి పారిపోతారు? మీ ఈ ఇన్ని కాన్స్టిట్యున్సీల్లో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క ఎమ్మెల్యే ఒక్క అభివృద్ధి పనికి శంకుస్థాపన సొంతంగా చేశారా? గత ప్రభుత్వ పాలనలో కాకుండా మీరు సొంతంగా ఒక అభివృద్ధి చేశారా? ఒక మహిళకు మంచి చేశారా? ఒక విద్యార్థికి మంచి చేశారా? ఒక యువతకు మంచి చేశారా? ఇన్ని పెట్టుకొని ఎంతసేపు జగనన్నను ఆడిపోసుకోవడమా? కర్మ ఎవరిని వదిలిపెట్టదు చెప్తున్నా నేను. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నిన్నటికి నిన్న కడపలో అబ్బాయి పేరు రవీంద్రారెడ్డి ఏదోసం రాజశేఖర రెడ్డి గారి, మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పచ్చతోరణాలు కడుతుంటే భగవంతుడు ఏం చేశాడు? షార్ట్ సర్క్యూట్తో అతనికి 2 చేతులు, 1 కాలు పోయింది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. పోలీస్ వ్యవస్థ కావచ్చు, అంటే పోలీస్ వ్యవస్థలో ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వారు కావచ్చు, ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కావచ్చు, ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో, ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారో అనవసరంగా వాళ్ళందరినీ కూడా కర్మ ఎవరిని వదిలిపెట్టదని ఇదే ఉదాహరణ. మీకు అతను హాస్పిటలైజ్డ్ అయ్యాడు. ఏమండి మీకు కడప నగరం చాలేదా పచ్చతోరణాలు కట్టుకోవడానికి? రాజశేఖర రెడ్డి గారి విగ్రహమే కావాల్సి వచ్చిందా? ఆ మహానేతను రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచమే పొగుడుతుంది. మీకేం కళ్ళు కనిపించడం లేదా? ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నామని? మీరు శాసనాలు కాదు అటు చేసేది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరెవరు ఏమేమి తిట్టాలి అనే శాసనం చేస్తున్నారు. కానీ ఈనాడు ఆర్టీసీ ఫ్రీ బస్ అన్నారు. ఏమైంది? ప్రతి తల్లికి నల్లగరి బిడ్డలకు తల్లికి వందనం అన్నారు. అమ్మఒడి అనే పేరు తీసి తల్లికి వందనం అన్నారు. ఏమైంది? ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 1500 ప్రతి నెల ఇస్తామన్నారు. ఏమైంది? చదువుకొని ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు ప్రతి నెల 3000 రూపాయలు అన్నారు. ఏమైంది? మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమైనాయి? మహిళలకు ఇచ్చిన మాట ఏమైంది? మహిళల డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన మాట ఏమైంది? ప్రతి మాట ఫెయిల్యూర్. మీ ఫెయిల్యూర్ని సక్సెస్గా చూయించుకోవడానికి ఈనాడు మహానాడు ఏర్పాటు చేసి జగనన్నను తిట్టిస్తారా? జగనన్నను మీరు తిట్టనవసరంలా. ఇందాక రమేష్ గారు చెప్పినట్టు జగనన్న ప్రతి మహిళ గుండెలో, ప్రతి విద్యార్థి గుండెలో, ప్రతి పేద ప్రజల గుండెలో నిలిచిపోయారు. ఏమంటే ఏదో చేస్తామని చెప్పి మోసపోయి ఓట్లేశారో, మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారో అదంతా భగవంతునికే తెలుసు. రాబోయే రోజుల్లో మీరు ఎన్ని తిట్టినా, ఎన్ని చేసినా కూటమి ప్రభుత్వం కుప్పగూలిపోవడం ఖాయం. జగనన్నకు మద్దతు ఇవ్వడం ప్రతి మహిళ కూడా చూస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు అయ్యో పొరపాటు చేసినామని. అందరూ సంవత్సరానికే రియలైజ్ అయ్యారు. మీరు 4 సంవత్సరాలు గడిచినా రియలైజ్ అయ్యేటట్లేరు. మీరు ఎంత తిడితే అవన్నీ జగనన్నకు ఆశీర్వాదాలని మేమనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మీ కూటమి ప్రభుత్వాన్ని మట్టి గర్పించడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తారని తెలియజేస్తున్నాం.